అరే ఇలా అయితే మూవీకి లేట్ అవుతుందిరా. అరే సార్ మేమున్నాక ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? ట్రాఫిక్ లో 2 గంటలు పోతుంది, 300 పెట్టి పాప్కార్న్ తీసుకుంటారు, 400కి టికెట్స్ అవుతున్నాయి. దాని బదులు మీరు ఇంట్లోనే కూర్చొని మీ ముందు నేను మంచిగా ఒక మూవీ ప్లే చేస్తాను. పైసలు అయితే అడగవు కదా సార్. మీ దగ్గర పైసలు ఎలా తీసుకుంటాం సార్? మీరు సోఫాలో కూర్చోండి, మన దగ్గర టాలీవుడ్ హాలీవుడ్ అన్ని ఉన్నాయి. ఈ రోజు ఇంట్లోనే కూర్చొని ఏదైనా మంచి మూవీ చూస్తా, ఒక మంచి మూవీ ప్లే చేస్తాను సార్. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, మీ మెయిల్ ఐడితో ఒక లాగిన్ చేయండి సార్. ఏంటంటే మీరు మెయిల్ ఐడితో లాగిన్ చేస్తే ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. లాగిన్ కదా చేయాలి, పైసలు ఏం అడగవు కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? మీ నుండి పైసలు తీసుకుంటామా చెప్పండి? సరే అయితే ఆగు, ఇప్పుడే చేస్తా. ఓటీటీ భయ్యా 10 days బ్యాక్ ఒక కొత్త మూవీ వచ్చింది కదా, అది ప్లే చేయవా? చూడండి సార్, ఇది కొత్త సినిమా. దీన్ని మీరు థియేటర్ లో చూడాలనుకుంటే 500 అయితే, కానీ మీరు ఈ 500తో మన సబ్స్క్రిప్షన్ తీసుకోండి. చూసినావా, అడిగేసినావు. నాకు తెలుసురా నువ్వు ఏదో ఒక రోజు పైసలు అడుగుతావని. నాకేమదు, నేను థియేటర్కి వెళ్ళి చూసుకుంటా. సరే సార్, ఇంకా మీ ఇష్టం. కానీ ఒక్కటి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ మంత్ మన ఓటీటీలో 5 కొత్త మూవీస్ వస్తున్నాయి. అండ్ ఎలాగో పాతవి చాలానే ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, 500 కింద ఇస్తున్నాం కదా. కరెక్టే, బట్ 500 అంటే చాలా ఎక్కువ కదా సార్. ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా, మన ఇద్దరి మధ్యనే ఉండాలి. 500 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని మీకు 10 to 12 ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. ఒక్కొక్కరికి 40 to 50 రూపీస్ మాత్రమే పడుతుంది. సబ్స్క్రిప్షన్ కూడా వచ్చేసింది కదా సార్. ఇది బానే ఉంది. సరే ఆగు, పేమెంట్ చేస్తా. ఓకే సార్. ఓటీటీ భయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ ఏదంటే ఆ మూవీ ప్లే చేయి. మేడం కి నచ్చిన మూవీ నన్ను ఎలా ప్లే చేయమంటారు చెప్పండి సార్. మీ ఒక్క క్రెడెన్షియల్ 10 మంది లాగిన్ చేసుకొని చూసుకుంటున్నారు. 10 మంది మేడం, మీరే చెప్పండి, ఇద్దరు మాత్రమే ఎలా ఉంటారు? కానీ అక్కడ 10 మంది చూస్తున్నారు. ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడాను మేడం. అరే వీడేంటో నా గర్ల్ ఫ్రెండ్ ముందు ఇద్దరు తీస్తుండు. ఇండివిజువల్ అకౌంట్ తీసుకోవాల్సిందే. అరే ఇది నా అకౌంట్, నేనే నా ఫ్రెండ్స్ కి ఇచ్చిన యూస్ చేసుకోమని. నువ్వు వాళ్ళని పాస్వర్డ్ చేంజ్ చేస్తా. ఇది నాదే అకౌంట్. అరే మూవీలో యాడ్స్ ఎందుకు వస్తున్నాయి సార్? థియేటర్ లో మూవీ చూడడానికి వెళ్తే యాడ్స్ ఇస్తారు కదా సార్. సో అందుకే మేము కూడా స్టార్ట్ చేసినాం. నాకు యాడ్స్ ఏమద్దు, నువ్వు తీసే సార్. యాడ్స్ లేకుండా చూడాలి అనుకుంటే 500 ఎక్స్ట్రా పే చేయాలి సార్. సరే యాడ్సే కదా, నేను యాడ్స్ తోనే చూసుకుంటా. నాకు ఏమద్దు, నేను ఏం కట్టా. కానీ కొంచెం క్వాలిటీ పెంచరా, కనీసం 4K ప్లే చేయరా మూవీ. ఒకసారి మీరే ఆలోచించారు సార్. ప్రతిరోజు రాత్రి ఒక సినిమా చూస్తారు అంటే 500కి మీరు నెలకి 30 సినిమాలు చూస్తున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు 4K క్వాలిటీ కావాలంటారు. ఇప్పుడు 4K క్వాలిటీ కావాలంటే మీరు 500 పే చేయాల్సిందే సార్. వద్దురా బాబు, నాకు నీ యాడ్స్ వద్దు, నీ సబ్స్క్రిప్షన్ వద్దు. నా దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ లో రీల్స్ చూసుకుంటా. చూసుకోండి సార్, మేము మూవీ చాయిసెస్ ఏంటో మాకు తెలుసు, మీకు రీల్స్ లో ఏం పంపాలో కూడా మాకు తెలుసు.